సినిమా హీరో అల్లు అర్జున్ గారి వ్యవహార శైలి, వారు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి యహాభావాలు కానీ, వారు మాట్లాడిన తీరు కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. వ్యవహార శైలి దారుణంగా కనిపించిన సందర్భం. నిన్నటి రోజు అసెంబ్లీలో రైతు భరోసా పైన చర్చ జరుగుతున్నప్పుడు ఎంఐఎం పక్ష ఫ్లో లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చిన దరిమిలా సభ ద్వారా సమాచారాన్ని అందించే ప్రయత్నంలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు, అసెంబ్లీలో మాట్లాడింది అధికారికంగా ఆన్ రికార్డ్, పోలీస్ శాఖ ఇచ్చినటువంటి నివేదికను, ఆ రోజు జరిగినటువంటి సంఘటనను అసెంబ్లీ ద్వారా చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తే దాన్ని తప్పుపట్టే విధంగా ఆ రోజు ఈ బాబు రేవతి చనిపోయింది, బాబు కూడా చనిపోయిందని పోలీసులు అనుకొని ఏసీపీ వెళ్ళి హాల్లో యజమానులకు చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకొని సందర్భాన్ని గుర్తు చేస్తూ డీసీపీ గారు స్వయంగా వెళ్ళి సీనియర్ అల్లు అర్జున్ గారు చెప్పి వెళ్ళాల్సిందే, బయలుదేరాల్సిందే అని చెప్పిన మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళేటప్పుడు కూడా చేతులుపుతూ పోయిందంటే కూడా నేను దానిపై ప్రత్యాప్త పడకుండా వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. అంటే అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు తను మాట్లాడిన తీరు చూసి నేను అడుగుతున్న అల్లు అర్జున్ గారిని, ఒకసారి సమాజాన్ని అడుగు, సమాజం ఈరోజు ఏ విధంగా ఆ సంఘటనల పట్ల ప్రాశ్చాత్యపడుతూ బాధపడుతున్న అంశాన్ని కూడా చూడకుండా రేవతి కుటుంబానికి ఎందుకు సాయం చేయలేనటువంటి ఆలోచన అల్లు అర్జున్ గారు రాకపోవడం, అసలు వారి దగ్గర సమాధానం లేని సందర్భంలో తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి గురించి కానీ ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయకపోవడం బాధగా ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, 20 ఏళ్ళు కష్టపడి తన పేరు వచ్చిందని చెప్పుకోవడమే తప్ప అక్కడ ఒక ప్రాణం పోయిందనే ఆలోచన రాకపోవడం, ఇక్కడ ఇంకా దబాయింపు కనిపిస్తూ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినంటే ఆన్ రికార్డ్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడమే అసెంబ్లీలో ఏది మాట్లాడినా అది ఆన్ రికార్డు అధికారిక సమాచారం ఇస్తే తప్ప పోలీస్ శాఖ ద్వారా ఇచ్చినటువంటి అధికారిక సమాచారాన్ని చనిపోయిన అంశం వారికి తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అనేది మానవీయ కోణంలో కూడా వారు చూడలేని చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేశారు. అది కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆ అంశాన్ని రైతు భరోసా సందర్భంగా లేవనెత్తినప్పుడు ఇచ్చేటువంటి సమాధానంగా చూడాలి తప్ప దానికి ఆధారబాధారుగా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడే మాటలు మీ పేరు ప్రతిష్టలు అవతల వారి ప్రాణాల కంటే ఎక్కువైన మాటలు తీసుకొచ్చేటువంటి సందర్భాన్ని ఈరోజు ఎందుకు ఈ విధంగా మరి అర్జున్ గారు అర్థం చేసుకోలేకపోయిన మాట ఈ సందర్భంగా అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ తన కొడుకు మూడిగా ఉంటున్నాడనే మాట అంటున్నాడు. కానీ అక్కడ ఆ బాబు హాస్పిటల్లో ఐసీయూలో ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. అల్లు అరవింద్ గారు మాట్లాడుతున్న తీరు సభ్య సమాజం ఏ విధంగా తీసుకోవాలని అర్థం కాని పరిస్థితి, సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భంగా ఉన్నట్టు కనిపిస్తుంది తప్ప ఆ కోణం ఎందుకు ఆలోచిస్తున్నారని చెప్పనమాట. అసెంబ్లీలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు సినీ పరిశ్రమకు ఇండస్ట్రీ ముందుకు పోవడానికి కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది, ఎలాంటి అంశాలైనా ఎలాంటి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్న మాట కూడా చెప్పిండు. మీ సినీ పరిశ్రమ వ్యతిరేకం కూడా వారు మాట్లాడాలి. జరిగిన సంఘటనను, బాధాకరమైనటువంటి సంఘటన ఈరోజు సమాజానికి తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు మీరు కూడా జరిగిన దానికి చింతిస్తున్నామని పొరపాటని చెప్పాల్సింది పోయి ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా వారు కనీసం ప్రత్యాత్తాపం కూడా కనిపించకుండా వారు మాట్లాడడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. అంటే వారి మాటలు చూస్తే మా ముఖ్యమంత్రి గారే తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా ప్రజలు భావించేలా మాట్లాడుతున్నారు. అది అధికారికంగా సమాచారము, అధికారిక పోలీస్ శాఖ ద్వారా ఇచ్చిన నివేదికను ఈరోజు సభలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటను కూడా పోలీసులు ఇచ్చిన అధికార సమాచారాన్ని మా సీఎం గారు అసెంబ్లీలో చెప్తుంటే తప్పు చేసింది కాకుండా ఇంకా మా సీఎం పైనే నిందలు మోపే విధంగా, తప్పుపడే విధంగా
ఏదైతే మాట్లాడుతున్నారో ఇది సబబు కాదు. ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిందని చెప్పి చింతించాలి, క్షంతవ్యులు అని చెప్పాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఈరోజు మేము తప్పడుతూ ఉన్నాం. మాకు సినీ ఇండస్ట్రీ నిలదొక్కుకోవాలి, సినీ ఇండస్ట్రీ ముందుకు పోవాలని చెప్పినటువంటి ఆలోచన ప్రభుత్వం తప్ప వేరే ఆలోచన ప్రభుత్వం లేదన్నమాట.